కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఇరాన్ మీద అమెరికా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. దాదాపుగా 140 ప్రాంతాల్లో మిసైళ్ల వర్షం కురిపించింది అమెరికా. ఇంతకీ హర్ముజ్ జలసంధి ఓపెన్ ఉందా లేదా? శాంతి చర్చలు ఏమయ్యాయి? ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలో అమెరికా అండ్ ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి? లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము, అంత్యక్రియలు అయ్యే వరకు ఎదురు చూస్తారో ఆ తర్వాత తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయని. బట్ ఇరాన్ కంటే ముందు అమెరికా ఎందుకని ఇంత అగ్రెసివ్ స్టెప్ తీసుకుంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఒకసారి అమెరికా ఓపెన్ ఉంచుకుంటే మళ్ళీ ఇరాన్కి ట్రంప్ కార్డ్ ఏం లేవు, మళ్ళీ ఏం చేయలేరు వాళ్ళు. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏం చేస్తున్నారు, షిప్పులు వస్తే మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఒక షిప్పు వాళ్ళు చెప్పిన రూట్ కాకుండా ఒమాన్ వైపు నుంచి వెళ్తే దాని మీద ఒక డ్రోనో లేకుండా మిసైల్ స్ట్రైక్ చేస్తారు. ఇక్కడ ఇరాన్ కెపాసిటీ, వాళ్ళ దగ్గర ఎక్కువ కెపాసిటీ లేదు. వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా కానీ ఒక అండర్ డాగ్ స్టేట్మెంట్ ఎక్కువ ఇస్తాను, నేను వాన్ కొడతా, నేను వాన్ చేస్తా, అది చేస్తా అంటే, కానీ వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు, ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గింది వాళ్ళది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. దాదాపుగా 140 ప్రాంతాల్లో మిసైళ్ల వర్షం కురిపించింది అమెరికా. ప్రతి దాడులని ఇరాన్ చేస్తోంది. హర్ముజ్ జలసంధి మూసేసినట్టుగా అనౌన్స్ చేసింది. బట్ అమెరికాకు చెందినటువంటి సెంట్రల్ కమాండ్ మాత్రం హర్ముజ్ జలసంధి ఓపెనే ఉంది అనేటువంటి మాట చెప్తోంది. దీంతో పాటుగా మొస్తఫా ఖమేనీ ఇరాన్ మీద, అందులోనూ ఆయతుల్లా అలీ ఖమేనీని చంపినటువంటి 13 దేశాధినేతలకు సంబంధించి ఒక థ్రెట్ అనేది రిలీజ్ చేశారు. ఆ 13 మంది తమకు శత్రువులుగా పరిగణిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే అమెరికాకు మద్దతుగా ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఇంతకీ హర్ముజ్ జలసంధి ఓపెన్ ఉందా లేదా? శాంతి చర్చలు ఏమయ్యాయి? ఎందుకని ఇంత తీవ్ర స్థాయిలో అమెరికా అండ్ ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచతిల్ గారు. సార్ నమస్తే. సో మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాము, అంత్యక్రియలు అయ్యే వరకు ఎదురు చూస్తారో ఆ తర్వాత తీవ్ర స్థాయిలో ఉండబోతున్నాయని. బట్ ఇరాన్ కంటే ముందు అమెరికా ఎందుకని ఇంత అగ్రెసివ్ స్టెప్ తీసుకుంది? దీంట్లో అన్నిటికంటే పెద్ద ప్రైజ్ ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ కాదు, న్యూక్లియర్ వెపన్ కాదు, మిసైల్ కాదు, డ్రోన్ కాదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఒకసారి అమెరికా ఓపెన్ ఉంచుకుంటే మళ్ళీ ఇరాన్కి ట్రంప్ కార్డ్ ఏం లేవు, మళ్ళీ ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళ మెయిన్ పాయింట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఏం చేస్తున్నారు, షిప్పులు వస్తే మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఒక షిప్పు వాళ్ళు చెప్పిన రూట్ కాకుండా ఒమాన్ వైపు నుంచి వెళ్తే దాని మీద ఒక డ్రోనో లేకుండా మిసైల్ స్ట్రైక్ చేస్తారు. ఇమ్మీడియట్గా అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తారు, ఇరానియన్ పొజిషన్ మీద. ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటే మీరు 2 మిసైల్ కొడితే మేము 2 మిసైల్ కొడతాం. దాని తర్వాత అమెరికాకు అర్థమైపోయింది ఒక 5-6 రోజుల ముందు ఇది నడవదు, వీ హ్యావ్ టు స్కేల్ అప్ ద ఆపరేషన్ అని. సో వాళ్ళు ఏం చేశారంటే మీరు చెప్పినట్ల లాస్ట్ వీక్ ఫ్రైడే రాత్రి 80 సైట్స్ మీద దాడి చేశారు. 80 సైట్స్ అంటే ఇదంతా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వచ్చిన అదే రూట్ నుంచి ఎక్కడెక్కడ ఈ చిన్న బోట్లతోని వీళ్ళు ఫైర్ చేస్తున్నారో లేకుంటే ఫిక్స్డ్ పొజిషన్ నుంచి ఫైర్ చేస్తున్నారో దాని మీద దాడి చేశారు అమెరికా. చాలా నష్టాలు జరిగినాయి ఇరాన్కి, వాళ్ళు చెప్పట్లేదు కానీ దర్ హ్యూజ్ డ్యామేజ్. ఇది ఎప్పుడూ చేయాలండి, అమెరికా చేయలేదు, వాళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అది. దాని తర్వాత మళ్ళీ ఒక సిప్రియాట్ షిప్ అనుకుంటా, దాని మీద దాడి చేసి ఇండియన్ సీఫేరర్స్ ఉన్నారు, దాంట్లో ఒకరికి కనిపించట్లేదు, 10 మంది బయటపడ్డారు, వాళ్ళని రెస్క్యూ చేశారు. దాని తర్వాత అమెరికా 140 స్థానాల మీద దాడి చేశారు. ఇప్పుడు ఇరాన్ది ఏమవుతుందంటే ఈ మిలిటరీ పార్లెన్స్లో కవిత గారు ఒక టర్మ్ ఉంటుంది, డీగ్రేడేషన్ అని. మీరు మొత్తం ధ్వంసం చేయక్కర్లేదు, మీరు డిగ్రేడ్ చేయొచ్చు వాళ్ళ కెపాసిటీని. మెల్లమెల్లగా కోసుకుంటూ వెళ్తే వాళ్ళకి లాస్ట్ కెపాసిటీ ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది. మొన్న ఇరాన్ చేసిన దాడిలో మీరు చూసుంటారు, వాళ్ళు షిప్స్ మీద దాడి చేశారు. ఇప్పుడు లాస్ట్ 24 అవర్స్లో వాళ్ళు దాడి చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు దాడి చేసినప్పుడు క్లియర్గా శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది అమెరికా దగ్గర. ఎందుకంటే వాళ్ళ శాటిలైట్స్ అంతా ఆ ఏరియాలో ఫోకస్డ్ ఉంది. వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఏ లాటిట్యూడ్ ఏ లాంజిట్యూడ్ నుంచి ఇది మిసైల్ బయటకు వచ్చిందని, లేకుంటే ఏ బోట్ ఎక్కడి నుంచి బయటకు వెళ్ళింది, చిన్న బోట్స్ ఎక్కడ వెళ్ళింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికా ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ కమాండ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల ప్రకారం వాళ్ళు కంప్లీట్గా దీన్ని డిగ్రేడ్ చేస్తున్నారు.
ఇంకొక 10 రోజులు ఇట్లనే బాంబ్ చేసుకుంటూ పోతే ఇరాన్ దగ్గర స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఏముండదు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇరాన్ దగ్గర అది కాకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఉన్న చిన్న చిన్న ఆపరేషనల్ యూనిట్స్ కాకుండా వాళ్ళ దగ్గర కెషమ్ ఐలాండ్ చెప్పి ఒక ఐలాండ్ ఉంది. అదే ఇన్ ద టాప్ పోర్షన్ ఆఫ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఇన్ఫ్యాక్ట్ పర్షియన్ గల్ఫ్లో అన్నిటికంటే పెద్ద ఐలాండ్ అది. ఆ ఐలాండ్లోనే ఐఆర్జీసీ వాళ్ళందరూ ఉన్నారు. సివిలియన్స్ ఉన్నారు కానీ బహుశా ఒక 50,000 మంది అంతా ఉన్నారు, కానీ మిగతా అంతా ఐఆర్జీసీ వాళ్ళు. అమెరికా ఏం చేస్తున్నాడు, ఇప్పుడు దాని మీద కన్సిస్టెంట్గా దాడి చేస్తున్నారు. ఒకసారి కెషమ్ ఐలాండ్ని కొట్టేస్తే వాళ్ళ మెయిన్ వెపన్ పోతుంది. రెండవది ఇరాన్ లైఫ్ లైన్ బందర్ అబ్బాస్ వాళ్ళ మెయిన్ పోర్ట్, అది దీని పక్కనే కొంచెం ఒక మేబీ అనదర్ 50 నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దాని మీద కూడా కన్సిస్టెంట్గా దాడి చేస్తున్నారు. ఇరాన్కి వచ్చే సరుకులంతా 2-3 రూట్లు ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ నుంచి వస్తుంది బై రోడ్, ఇంకోటి తజికిస్తాన్ నుంచి బై ట్రైన్, అది చైనా నుంచి కూడా వీళ్ళు మిసైల్ పార్ట్స్ తెచ్చుకోవడానికి యూజ్ చేస్తారు వాళ్ళు. సో ఇది వాళ్ళ 2 రూట్స్. మూడో రూట్ ఏమో బందర్ అబ్బాస్లో రావాలంటే మీరు అరేబియన్ సీ నుంచి వచ్చి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఎంటర్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా దాన్ని బాంబ్ చేస్తున్నారు రెగ్యులర్గా. రెండోది ఏం చేశారంటే, మొన్న జరిగిన ఫ్యూనరల్ టైంలో, ఫ్యూనరల్ రోజే మషాద్ దగ్గర ఒక మెయిన్ బ్రిడ్జ్ ఉండే, ఈ రైల్వే లైన్ తజికిస్తాన్కి వెళ్ళే లైన్ని, దాన్ని కట్ చేసేసారు అమెరికా, అంటే బాంబ్ చేసేసారు. దాంతో 2-3 ఇండికేషన్స్ వెళ్ళిందని. ఒకటి, మషాద్లోనే మేము కొట్టాము, అది ఫ్యూనరల్ నడుస్తుంది, అదే టైంలో జరిగింది ఇది. రెండవది, తజికిస్తాన్ నుంచి మీరు తెచ్చుకుంటున్న సరుకులు ఇప్పుడు ఉండవు, మీకు కట్ ఆఫ్ చేసిన చైనా దగ్గర నుంచి వస్తున్న మెయిన్గా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కడుంది, పాకిస్తాన్ నుంచి వచ్చే సరుకులు. దాన్ని కూడా యుఎస్ ఇవ్వాలో లేకుంటే రేపో ఎల్లుండో దాన్ని కూడా కంట్రోల్ పెట్టేస్తారు. ఏం వెళ్తుంది ఇరాన్కని పాకిస్తాన్ దగ్గర చెక్ చేయమంటారు. పాకిస్తాన్ నిజం చెప్పారు, అబద్ధాలు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇరాన్తో చాలా మటుకు చాలా సంవత్సరాల నుంచి ఇట్లాంటి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఈవెందో వీరు షియాలు, వాళ్ళు సున్నీలు, ఇద్దరికి పడదు అసలు. యుద్ధానికి కూడా వెళ్ళారు ఒక సంవత్సరం ముందు. తో ఇరాన్ మీద ఈ జరిగే దాడిలో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న ఇది ఎప్పుడో చేయాలుండే. ఆ 40 రోజుల తర్వాత సీజ్ ఫైర్ చేయకుండా చేస్తుంటే ఇప్పుడు దాకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కెపాసిటీ చాలా వాళ్ళ దగ్గర ఎక్కువ కెపాసిటీ లేదు. వాళ్ళు చెప్తుంటారు ఎప్పుడైనా కానీ, ఒక అండర్డాగ్ స్టేట్మెంట్ ఎక్కువ ఇస్తాను, నేను వాడిని కొడతా, నేను వాడిని చేస్తా, అది చేస్తా అంటే, కానీ వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గింది వాళ్ళది. రష్యా దగ్గర నుంచి ఆయుధాలు రావట్లేదు, రష్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చైనా దీంట్లో ఇన్వాల్వ్ కాకట్లేదు. ఇప్పుడు ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టారు నిన్నటి నుంచి, ఫైనాన్షియల్ శాంక్షన్స్. అంటే ఎవరైనా ఇరాన్ దగ్గర నుంచి ఆయుధాలు కొంటారో, ఆయుధాలు డబ్బులు తీసుకుంటున్నారో, లేకుంటే ఆయిల్ కొనుక్కుంటున్నారో, లేకుంటే ఆయిల్కి డబ్బులు ఇస్తున్నారో, వీళ్ళ మీద మొత్తం శాంక్షన్స్ పెట్టారు. అంటే డబ్బులు మూవ్ కాదు మీకు. దానికోసం ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా మీరు చూసుంటారు, ఈ ఫ్యూనరల్ నడుస్తున్న టైంలో ఆ 5 రోజుల్లో ఇరాన్లో ఉన్న పొలిటికల్ లీడర్షిప్ మీద దాడులు జరిగినాయి. మొన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇది ఒకవైపు నుంచి మీకు ఐఆర్జీసీ ఉంటుంది, ఇంకోవైపు పొలిటీషియన్స్ ఉన్నారు, మూడో వైపు ముల్లాలు ఉన్నారు. దీంట్లో ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ చేస్తుంది అంతా ఐఆర్జీసీ, ఓకే, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. సో ఈ ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తున్న దాంట్లోనే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో కొంత లోకల్ కమాండర్స్కి వాళ్ళు కనెక్షన్ పోయింది వాళ్ళది, వాళ్ళు మాట్లాడుకుంటలేకపోయారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మీరు గుర్తుంటుంది, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు, దట్ మీ మీద దాడి జరగబోతుంది, మీ ఎయిర్ ఫోర్స్ 1 మీద ఒక అటాక్ జరగబోతుందని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు అంకారా నుంచి టేక్ ఆఫ్ చేస్తున్న టైంలో. ఎందుకంటే టర్కీలో చాలామంది షియాలు ఉన్నారు. తో లోన్ వూల్ఫ్ అటాక్ జరగవచ్చు మీ మీద, ఏదైనా హ్యాండెల్ మిసైల్ పెట్టి ఎయిర్ ఫోర్స్ 1 మీద కొట్టచ్చు అని చెప్పి. ఇది ఒక రికార్డెడ్ కాన్వర్జేషన్. ఇరాన్ నుంచి అక్కడ ఉన్న ఒక సీనియర్ ఐఆర్జీసీ కమాండర్ టర్కీలో ఉన్న ఒక టీంకి బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ రికార్డ్ చేశారు, ఓకే. అండ్ రికార్డింగ్ అంటే మనలాగా నార్మల్ రికార్డింగ్ కాదు, విత్ ప్రూఫ్ ఉంటుంది ఇది, ఓకే. ఇది స్టాంప్డ్ ప్రూఫ్ ఉంటుంది. సో టెక్నికల్ చాలా మటుకు వెరిఫై చేయాల్సి వస్తుంది. వెరిఫై చేశారు. సిఐఏ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉండే. సో ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అదే రోజు ఉన్న ప్రాబ్లం ఐఆర్జీసీ. అమెరికా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఐఆర్జీసీ బేసిస్ మీద కొడుతున్నారు. ఒకసారి ఐఆర్జీసీ వీక్ అయితే వీళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్ అయిపోతారు. నేను ఇదే చెప్తాను, మొన్న జరిగిన ఫ్యూనరల్ ప్రొసెషన్ టైంలో ఇరానియన్ ప్రెసిడెంట్ పెసిక్షన్ మనకు తెలిసింది, ఆయన మీద దాడి జరిగింది. ఆయన సెక్యూరిటీ
డీటెయిల్ ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ డీటెయిల్ని గుంజేసుకున్నారు క్రౌడ్. అరాచీని రాళ్ళతో కొట్టారు. ఆలోచించండి. అంటే యూఆర్ ఆల్ విత్ అమెరికన్స్, మీరు అమెరికన్స్తోని కుమ్మకైనా మీరు వాళ్ళ మాట వింటున్నారని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఒమాన్ కానీ ఖత్తర్కి ఎందుకు వెళ్తారు? వీరు వెళ్ళరు. ఒకటి, వాళ్ళ మీద ప్రెషర్, డొమెస్టిక్ ప్రెషర్ ఉంది. రెండోది, వాళ్ళకి ఖత్తర్ మీద మీరు దాడి చేశారు, మొన్న ఖత్తారీ షిప్ మీద దాడి చేశారు. అంటే ఐఆర్జీసీ వాళ్ళు కావాలని చెప్పి ఖత్తర్ మీద దాడి చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి నేను స్ట్రాటజీ. ఒకటే దేశం మీద ఇది దాడి జరగట్లేదు. సౌదీ అరేబియా, యుఏఈ మీద చేస్తున్నారు. ఎందుకు యుఏఈ మనం అర్థం చేసుకోవాలి. 2023లో ఒక ప్రాబ్లం ఉండే ఇరాన్కి. దాని తర్వాత గల్ఫ్ స్టేట్స్ అందరు కలిసి ఇరాన్తో కూర్చొని మాట్లాడారు, మాకు మీతో ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు మా మీద దాడి చేయకూడదు, మా మీద అటాక్లు చేయకూడదు, మా మీద ఇండైరెక్ట్ అటాక్ కూడా చేయకూడదు. దాంట్లో దుబాయ్ని ఇరాన్ చాలా మటుకు వాడుకున్నారు. అంటే వాళ్ళ డబ్బులు నార్మల్ రూట్ నుంచి వెళ్ళట్లేదు. అమెరికా బ్లాక్ చేసి పడేశారు శాంక్షన్స్లో. 2023 కన్నా ముందు కూడా ఉంది. దట్ ఈస్ బైడెన్ టైంలో కూడా ఈ బ్యాన్ ఉండే, అండ్ ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో స్టార్ట్ అయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దుబాయ్లో ఉన్న కొన్ని కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు ఇరాన్ త్రూ సమ్ అదర్ సోర్స్. ఇప్పుడు మన దగ్గర మారిషియస్ అకౌంట్ ఒకటి ఉంది, చిదంబరం గారి టైంలో మొదలైంది. ఎవరు మారిషియస్లో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ పెట్టుబడి 50 కోట్లు వచ్చి ఒక ఇండియన్ కంపెనీలో పడుతుంది. ఇదంతా మనకు తెలుసు, ఇట్స్ హవాలా డబ్బులు. కానీ ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే మనకు మారిషియస్తో ఒప్పందం ఉంది. ఇప్పుడు కొంచెం టైట్ చేశారు దాన్ని, కేవైసీ పెట్టారు, కానీ ముందు అది లేకుండే. ఇరాన్ ఏం చేస్తున్నారు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పామ్ జుమేరియాలో 10 కాటేజెస్ కొనుక్కుంటారు, 10 విల్లాస్ కొనుక్కుంటారు. ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అన్నీ అమ్మేసుకుంటారు. అమ్మేసుకొని దాన్ని క్రిప్టోలో కన్వర్ట్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ పేమెంట్ చేస్తారు. వాళ్ళకు వచ్చే పేమెంట్ కూడా అట్లనే వస్తుంది. దుబాయ్ అంటే మీకు తెలుసు, దుబాయ్ ఈజ్ అ కమర్షియల్ క్యాపిటల్. వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఆయిల్ అంతా ఉన్నది అబుదాబి దగ్గర ఉంది, ఫుజారా అక్కడ అటువైపు ఉంది. దుబాయ్ మీద చేసినప్పుడు దుబాయ్ వాళ్ళు పట్టుకున్నారు దీన్ని, అండ్ వాళ్ళు అన్నారు సారీ యూ కెనాట్ డూ దిస్, మా మీద మళ్ళీ అమెరికా వచ్చి మా మీద శాంక్షన్స్ పెడతారు, మీరు తీసేయండి అన్నారు. దానికోసం దుబాయ్ మీద ఎంత కోపం ఉంది వాళ్ళకి. పదే దుబాయ్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? బికాస్ ఆఫ్ దిస్. వాళ్ళు అబుదాబి మీద చేయట్లేదు చూడండి, దే ఆర్ నాట్ అటాకింగ్ అదర్ పార్ట్స్. ఫుజారా మీద 1-2 సార్లు చేశారు ఎప్పుడో ఒకసారి, కానీ దే మెయిన్గా అటాక్ చేస్తున్నారు. నిన్న జరిగిన ఒక దాడిలో ఖత్తారీ ఆయిల్ ఫీల్డ్స్ మీద కొట్టారు. ఇరాన్ లాజిక్ ఏంటి? ఇరాన్ ఎప్పుడైనా అంటే ఇరాన్ అంటే ఐఆర్జీసీ దాడి చేస్తున్నప్పుడు ఏమంటారు, మేము అమెరికన్ అసెట్స్ని కొడుతున్నాం, వాళ్ళ బేస్లు ఎక్కడున్నాయో దాన్ని అటాక్ చేస్తున్నాం. కరెక్ట్. కానీ లాస్ట్ ఒక 5 రోజుల్లో చేసిన దాడిలో అమెరికన్ బేసెస్ వ్యతిరేకంగా ఏం వెళ్ళలేదు. అఫ్కోర్స్ జార్డన్లో ఒక మిసైల్ అటాక్ జరిగింది, ఒకటి కాదు 3 మిసైళ్ళు 8 డ్రోన్లు. దాంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంది, ఎకనామిక్ స్ట్రాటజీ ఒకటి ఉంది. ఇరాన్ ఏం చేస్తారు, ఒక 25 డ్రోన్లు ఫైర్ చేస్తారు ఒకటేసారి, దాంతోపాటు ఒక 3 మిసైల్ కూడా ఫైర్ చేస్తారు. ఇది వాళ్ళు అడ్డుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈ అనుకోండి, యూఏఈ దగ్గర అఫ్కోర్స్ ఐరన్ డోమ్ ఉంది. మనం ఖత్తర్ తీసుకుందాం. ఖత్తర్ ఏం చేస్తారు, దాన్ని అడ్డుకోవడానికి అమెరికన్ పేట్రియట్ మిసైల్స్ వాడతారు. ఒక్కొక్క పేట్రియట్ మిసైల్ $1 మిలియన్. మీరు అది ఫైర్ చేస్తారు, అక్కడి నుంచి వాడు 25 డ్రోన్లు పంపిస్తున్నాడు. మీరు ట్యాకిల్ చేయాలంటే మినిమం మీరు ఒక 10 మిసైల్స్ కొట్టాల్సి వస్తుంది మినిమం. అది కూడా అన్నీ అడ్డుకోలేదు, ఎందుకంటే మీ 25 వస్తున్నాయి. సో హోప్ఫుల్లీ మీరు ఎక్కడో 10 డైరెక్షన్ తప్పిపోతుందని చెప్పి మీరు క్యాల్కులేట్ చేస్తారు. అది టిపికల్ డ్రోన్ టెక్నాలజీ అట్లా వర్క్ అవుతుంది. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఈ $1 మిలియన్ ఖర్చు అవుతుంది. అక్కడి నుంచి వస్తున్న డ్రోన్లు $20,000 డ్రోన్, లేకుంటే ఒక నాట్ ఈవెన్ $500,000, 1/4 మిలియన్ అనుకోవచ్చు ఒక మిసైల్. తో వీళ్ళు ఒక్కొక్కసారి ఫైర్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతుంది. సో దానికి ఒక ఎకనామిక్ స్ట్రాటజీ వాళ్ళది, ఇరాన్ది. వీళ్ళు ఎన్ని రోజులు పేట్రియట్ మిసైల్స్ కొనుక్కుంటారు. అమెరికా దగ్గరే పేట్రియట్ మిసైల్స్ లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు ఖత్తర్కి ఎందుకు ఇస్తారు, సౌదీ అరేబియాకి ఎందుకు ఇస్తారు, కువైత్కి ఎందుకు ఇస్తారు, బహ్రెయిన్కి ఎందుకు ఇస్తారు? దానికోసం మొన్న జరిగిన ఒక దాడిలో ఇది ఎక్కువ పబ్లిసిటీ రాలేదు, కానీ ఈవెన్ అల్మంగ్ ద గల్ఫ్ స్టేట్ వాళ్ళు కొంచెం లో వాల్యూమ్గా ఉంచుకున్నారు దీన్ని. ఖత్తర్ అండ్ బహ్రెయిన్ కలిసి ఇరాన్ మీద దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళు చిన్న కంట్రీస్ కంపేర్ టు సే సౌదీ అరేబియా, లేకుంటే ఖత్తర్ కూడా చాలా చిన్నది, 167 కిలోమీటర్లు అంతే. కానీ అట్ లాంగెస్ట్ పాయింట్ మీరు ఒక సౌదీ అరేబియా, యుఏఈ పెద్ద దేశాలు, కానీ ఖత్తర్ బహ్రెయిన్ అనుకో చాలా చిన్న. సో వాళ్ళు ఏం చేస్తారు, మేము ఎక్కువ రోజులు ఇది అడ్డుకోలేము, వీ కెనాట్ స్పెండ్ మనీ ఫైటింగ్ దిస్ ఫస్ట్ అని చెప్పి వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసి బాంబ్ చేశారు ఇరాన్ని.
దానికోసం 3 రోజులు ముందు జరిగిన ఒక బాంబింగ్లో అమెరికా అన్నారు మేము చేయలేదు. ఒక మాట ఉంది క్లియర్గా, అమెరికన్ సెంట్కామ్ బాంబ్ చేస్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, వాళ్ళ ఎక్స్ హ్యాండిల్లో పెడతారు వాళ్ళు, దట్ వీ హ్యావ్ బాంబ్డ్ 140 లొకేషన్స్ 80 లొకేషన్స్ అని చెప్పేసి పేరుతో సహా చెప్తారు వాళ్ళు. కానీ మొన్న జరిగిన ఆ దాడిలో దే డింట్ మేక్ ఎనీ సచ్ అనౌన్స్మెంట్. కానీ ఇరాన్ అన్నారు మా మీద 8 మిసైల్స్తో ఫైరింగ్ జరిగింది, చాలా డ్యామేజ్ జరిగింది, 3 ఇంజర్డ్ అయ్యారు. దట్ వాజ్ దిస్ వీళ్ళిద్దరు. సో గల్ఫ్లో ఒక యుద్ధం ఇప్పుడు మారిపోతుంది. అమెరికా చాలా క్లియర్గా ఎప్పటి నుంచో గల్ఫ్ దేశాలకు చెప్తున్నారు మీరు కూడా మాతో రండి, అప్పుడు వీ కెన్ ఫైట్. నేటోని కూడా అదే అన్నారు, నేటో కూడా రాలేదు. అమెరికా ఏం చేస్తున్నారంటే వాళ్ళ బేస్ ఇంకొక రీథింక్ జరుగుతుంది అమెరికాలో. ఈ బేసులు పెట్టుకోవాలని ఉందా గల్ఫ్ రీజన్లో అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ చాలా బేసెస్ వాళ్ళు వెకేట్ చేశారు, వాళ్ళ మ్యాన్ పవర్ లేదు అక్కడ, హోటల్స్కి షిఫ్ట్ చేశారు వాళ్ళు. దుబాయ్ కానివ్వండి, ఖత్తర్లో కానివ్వండి, ఈవెన్ కువైత్ అండ్ బహ్రెయిన్ ఆల్సో. బహ్రెయిన్ దగ్గర వాళ్ళ 5th ఫ్లీట్ ఉంది, నేవల్ ఫ్లీట్ ఉంది, వాళ్ళని కూడా షిప్స్ అంతా అక్కడి నుంచి మూవ్ చేసేసారు వాళ్ళు. సో ఎందుకంటే షిప్స్ ఆర్ సిట్టింగ్ టార్గెట్స్, సిట్టింగ్ డక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. వాడిని ఫాస్ట్గా మీరు మూవ్ చేయలేరు, ఎయిర్క్రాఫ్ట్ లాగా కాదు. ఎయిర్క్రాఫ్ట్ విత్ ఇన్ సెకండ్స్ మీరు ఇంకో దేశానికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది జరుగుతుంది ఇప్పుడు. సో అక్కడి నుంచి అమెరికా వెకేట్ చేయడం మొదలు పెడతా. ఇరాన్ స్ట్రాటజీ అది. ఇరాన్ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఏంటంటే, ఇప్పుడు కాదు, వాడు 45 సంవత్సరాల ముందు నుంచి అమెరికాతో జరుగుతున్న ఈ ఘర్షణలో వాళ్ళకి చాలా క్లియర్గా అమెరికన్ అసెట్స్ని ఆ రీజన్లో ఉంచుకోకూడదు. ఏ రోజు అమెరికన్ మిలిటరీ అక్కడి నుంచి మూవ్ అయిపోతుందో సౌదీ అరేబియా లాంటి పెద్ద దేశాలు టోటలీ ఇన్స్టేబుల్ అయిపోతారు. అన్స్టేబుల్ టోటలీ. ఈవెన్ ఖతర్ ఫర్ దట్ మ్యాటర్. ఎంత డబ్బులు ఉన్నా కానీ మీ సొంత ఆర్మీ కంట్రోల్ చేయలేకపోతే పోతుంది. దానికోసం సౌదీ అరేబియా పాకిస్తాన్ తెచ్చి పెట్టుకున్నారు అక్కడ. వాళ్ళ దగ్గర వాళ్ళ ఆర్మీకి ఎంత కెపాసిటీ లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. ఇంకా దీంట్లో ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక 20-25 రోజులు ఇఫ్ హీ కంటిన్యూస్ విత్ దిస్ బాంబింగ్, డెఫినెట్గా ఇరాన్ సరెండర్ అని కాదు, కానీ ఇరాన్ కెపాసిటీ పోతుంది. సో అంత్యక్రియలు అయిన వెంటనే ముస్తఫా ఖమేని 13 మందిని టార్గెట్ చేస్తుండగా వాళ్ళ పేర్లను అయితే అనౌన్స్ చేశారు. బట్ ఇదన్నీ కాకుండానే ట్రంప్కు చాలా కీలకమైనటువంటి పర్సన్, ఒక ఫ్రెండ్, సెనేటర్ని కూడా చంపేశారు. దాని వెనకాల ఇరాన్ అండ్ టర్కీ ఉంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో అది ఇంకొక యుద్ధంగా పరిగణించబోతోందా? లిండ్సీ గ్రామ్ గురించి చెప్తున్నారా? లిండ్సీ గ్రామ్ ఇప్పుడే నేను మీతో కూర్చొని ఇనిషియల్ డిస్కషన్ టైంలో ఒక ఆయన పోస్ట్ మార్టం అని చెప్పలేము కానీ ఆటోస్పీ రిపోర్ట్ వచ్చింది వాళ్ళు కరోనా, సేయింగ్ దట్ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉండే, ఆ హార్ట్ ప్రాబ్లంతోనే చనిపోయారు. దాంతో ఒక మెడికల్ టర్మ్ కూడా చెప్పారు వాళ్ళు. ఆయనకి లిండ్సీ గ్రామ్ వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఒపోనెంట్. లిండ్సీ గ్రామ్ మనం భారతదేశం, మన మీద ఆయన చేసిన అక్రమాలు చాలా తక్కువ కాదు. మన మీద టారిఫ్లు తీసుకొచ్చారు చూడండి, ఇది లిండ్సీ గ్రామ్ పని. అది కాకుండా ఇప్పుడు 500% టారిఫ్ మన మీద పెడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇంకొక పుకారు మొదలైంది. ఆయన ఒక రెజల్యూషన్ వాళ్ళ కాంగ్రెస్లో తీసుకొస్తున్నారు, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం, దానికోసం మన మీద 500% పెనల్టీ పెట్టాలని చెప్పి ఇదే లిండ్సీ గ్రామ్ ప్రపోజ్ చేశారు. కానీ ఇనిషియల్ అజంప్షన్ ఏముండంటే ఆయన మొన్న యుక్రెయిన్ వెళ్ళారు 3 రోజుల ముందు. అక్కడ ఏదైనా పాయిజనింగ్ జరిగిందా అని డౌట్ ఉండే వీళ్ళకి. రష్యా చేపించారు, ఎందుకంటే రష్యా వ్యతిరేకంగా ఇది టోటల్ యాంటీ రష్యన్గా. రష్యా చాలా ఫేమస్ దీంట్లో. వాళ్ళ హిస్టరీ తీస్తే మీరు లండన్లో చేశారు వాళ్ళు ఒకసారి, అండ్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ ప్యారిస్ వాళ్ళ ఒపోనెంట్ని ఇట్లానే ప్రెసిడెంట్ పుటిన్ ఒపోనెంట్ని పాయిజన్ చేశారు. అది వాళ్ళ స్పెషాలిటీ. కానీ ఇది ఐ డోంట్ థింక్ లిండ్సీ గ్రామ్ ఇష్యూ అది కాదు, ఎందుకంటే ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చేసింది, ఆయన డైడ్ ఆఫ్ న్యాచురల్ కాసెస్ అని చెప్పి. సో ఇందులో ట్రంప్ ఉన్నాడు, నెతన్యాహు ఉన్నాడు, ఆ తర్వాత మార్కో రూపియో, పీటర్ హెగ్జెట్ ఉన్నారు, ఇలాంటి జర్మనీ నుంచి నాటో దేశాధినేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మెలోని ఎగ్జాక్ట్లీ, మెలోని కూడా ఉంది. సో ఇది ఒక ఎగ్జాస్టివ్ లిస్ట్ అని చెప్పొచ్చు. అంటే నేటో దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కానీ నేటో బేసిస్ అక్కడ ఉంది. అక్కడి నుంచి అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తున్నారని ఒక వీళ్ళకి ఇరాన్కి ఒక సస్పిషన్ ఉంది, విచ్ ఇస్ కరెక్ట్. యూకే స్టామర్ మీద కూడా దే హ్యావ్ గివెన్ ఎ లిస్ట్. 13 మందిలో ఆయన కూడా ఉన్నారు. ఆఫ్కోర్స్ దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే మొన్న ఇరానియన్ స్టేట్ టీవీలో ఒక డిస్కషన్ చూశాను నేను. ఆఫ్కోర్స్ అరబిక్లో ఉండే, సబ్ టైటిల్ పెట్టి చూశాను నేను. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, అయతొల్లా ఖొమేనీ సటానిక్ వర్సెస్ వచ్చినప్పుడు రాసినప్పుడు సల్మాన్ రుష్దీ మీరు ఒక ఫత్వా ఇష్యూ చేశారు. దట్ వాస్ బిఫోర్ ఈ పాస్ట్. 89లో ఆయన పోయారు. సో మోస్ట్ ప్రాబ్లీ ఐ థింక్ 85 దగ్గర కూడా జరిగింది ఇది. కానీ
ఈయనకి ఏం చెప్తా, సల్మాన్ రుష్దీకి టాప్ లేయర్ సెక్యూరిటీ ఉండే యూకేలో కానీ ఆయన ఎక్కడ ఉన్నా కానీ, ఈవెన్ దో ఆయన ఇండియన్. అక్కడ ఉండి కూడా లాస్ట్లో మీకు తెలుసు ఒక 2 సంవత్సరాల ముందు ఆయన మీద ఒక దాడి జరిగింది. ఆయన స్టేజ్లో ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు ఒక ఇరానియన్ పర్సన్ వచ్చి స్టాబ్ చేసి కన్ను మీద కొట్టారు. కన్ను పోయింది ఆయన కంప్లీట్. అండ్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్ చాలా రోజులు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈజ్ ఓకేనా. ఆలోచించండి, 85 అండ్ 2023 అనగానే మనకి ఎన్ని సంవత్సరాలు బట్టి 40-45 ఇయర్స్ తర్వాత కూడా ఫత్వానే ఉండిపోయింది. ఇది ఫత్వా కాదు, దిస్ ఈజ్ ఓన్లీ ఒక లిస్ట్. అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ నెటన్యాహు మెయిన్ కల్ప్రిట్స్ అనమాట, మిగతా వాళ్ళందరూ కొలాటరల్ డ్యామేజ్. తో ఇది జరగదు, అది మనకందరూ తెలిసిందే. అది ఇరాన్ అప్పుడప్పుడు చెప్తుంటారు ఫత్వాలు ఇట్లాంటిది. కానీ సల్మాన్ రుష్దీని చూసినప్పుడు ఏదో ఒక రోజు ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడు ప్రెసిడెంట్గా ఉండరు కదా, కానీ ఆయనకు ప్రొటెక్షన్ ఉంటుంది సీక్రెట్ సర్వీస్ది. స్టామర్క్ అంత ఉండదు. బ్రిటిష్ సెక్యూరిటీ చాలా వీక్ యాక్చువల్లీ. వాళ్ళు మీరు 10 డౌనింగ్ స్ట్రీట్ చూస్తే కూడా ఏదో మీరే బండి నడిపించుకొని వెళ్ళొచ్చు అని చెప్పేది. ఇప్పుడు వాళ్ళు గేట్స్ పెట్టారు అక్కడ, ముందు అది కూడా లేకుండే. యూ కుడ్ డ్రైవ్ పాస్ ద యూకే ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ అనమాట. వెళ్తూ ఒక కార్ బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది. అఫ్కోర్స్ ఆయన ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారు, కొత్త ప్రధానమంత్రి వస్తున్నారు యూకేలో. మెలోనీని తీసుకోండి, ఆమెకు సెక్యూరిటీ చాలా మినిమల్. ఆమెను టార్గెట్ చేస్తే రేపు ట్రంప్ని టార్గెట్ చేసి మేమేం చేయలేకపోతే ఇంకా వీక్ ఎవరు ఉన్నారు సెక్యూరిటీ, వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు. పీట్ హెస్గెత్ పాసిబుల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 13 పేర్లు ఇచ్చినా కానీ ఒక థ్రెట్ పర్సెప్షన్గా ఉంచుకుంటున్నారు. దాట్ ఈస్ మేము కావాలంటే చేయొచ్చు, మీ మీద దాడి చేయొచ్చు. ఇది వాళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో కవిత గారు, ఇరాన్ మెంటల్ మేకప్ మారింది లాస్ట్ 6 నెలల్లో. దే హ్యావ్ గాన్ ఫ్రమ్ ఎ థియోక్రటిక్ స్టేట్ టు అసాసినేటింగ్ స్టేట్గా మారిపోయింది. అది దానికి కారణం ఒకటి, సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది నెక్స్ట్ ఎవరైనా సుప్రీం లీడర్ రానియండి. ఇప్పుడు ఈయన ఉన్నారు ముస్తఫా ఖమేని, కానీ ఆయన పబ్లిక్లో కనిపిస్తే ఇజ్రాయెల్ తీసేస్తారండి ఇమ్మీడియట్గా. అది బహుశా ఇజ్రాయెల్ చేస్తారు కూడా ఇప్పుడు. అది కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అదే అన్నారు, మేము అరాచీని లేకుంటే గాలిబాఫ్ని చంపి ఏం చేసుకుంటాం, మాకేం బెనిఫిట్ ఉంది, మాతో మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి. సో ఇప్పుడు పీస్ టాక్స్ లేదు, ఇది సీజ్ ఫైర్ అయితే ఎప్పుడో పోయింది. కానీ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇజ్రాయెల్ పొజిషన్. ఇప్పుడు అందరికి అనిపిస్తుంది ఇజ్రాయెల్ ఎప్పుడు చెప్పిన మాటే కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, యూ కెన్ నెవర్ బిలీవ్ ఇరాన్. ఇప్పుడు కాదు, మీరు 45 సంవత్సరాలు 40, ఐ థింక్ ఎవ్రీ 24 అవర్స్ సిచ్యువేషన్ మారుతుంది. కానీ నేనైతే ఇప్పుడు కూడా నా అంచనా ఏంటంటే దే షుడ్ అటాక్, కన్సిస్టెంట్లీ అటాక్ చేస్తే వాళ్ళని డిగ్రేడ్ చేయవచ్చు. దీంట్లో హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు. సొమాలియన్ పైరేట్స్, ఒకసారి సొమాలియన్ పైరేట్స్ మొత్తం మీరు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి ఇటువైపు అరేబియన్ సీ దాకా వాళ్ళ కంట్రోల్లో ఉండే షిప్స్ అన్నీ హైజాక్ తీసుకెళ్ళిపోతుండే సొమాలియాకి. ఇప్పుడు చూడండి కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ నేవీ ఉన్నారు, మిగతా నేవీస్ కూడా ఉన్నారు, కానీ ఇండియన్ నేవీ మెయిన్గా, ఇక మనకు ఎవరితో గొడవ లేదు. సో వీఆర్ ఫ్రమ్ అరేబియన్ సీ నుంచి మనం టిల్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ అండ్ బియాండ్ మనం పెట్రోలింగ్ చేస్తున్నాం. సో సొమాలి పైరేట్స్ రావట్లేదు ఇప్పుడు, ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది. ఇది కూడా అంతే. ఇంకొక 10 రోజులు కన్సిస్టెంట్గా అమెరికా బాంబింగ్ చేసి వాళ్ళ కెపాసిటీ తీసేస్తే, వాళ్ళ లాంచింగ్ సైట్స్ తీసేస్తే, వాళ్ళ మిసైల్ సైట్స్ తీసేస్తే, వాళ్ళ డ్రోన్ ఎక్కడెక్కడ స్టోర్ చేసేస్తే, అండ్ దెన్ బోట్స్, చిన్న బోట్స్, దెన్ ఇరాన్ సరెండర్ అవుతారు. డెఫినెట్గా ఇరాన్ విల్ కీప్ ఇట్ ఓపెన్, వాళ్ళకి చాయిసే లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.